యేసుక్రీస్తు వారు సిలువ వేయబడుతున్నటువంటి ఆ సమయంలో ఏడుస్తున్నటువంటి స్త్రీలందరినీ చూసి ఒక్కొక్కరిని గుర్తు పెట్టుకొని ఎవరెవరు బాగా ఏడుస్తున్నారు చూసి వెరీ గుడ్ అమ్మా, చాలా బాగా ఏడుస్తున్నారు అన్నారు. అప్పుడు ఆయన ఇంట్లో రాత్రి భర్త అన్నం తినేసి చక్కగా బెడ్ మీకు వెళ్ళి పడుకుంటున్నాను అమ్మాయి అన్నాడు అనుకోండి. ఆ సమయంలో భర్త దగ్గరికి వెళ్ళి భార్య బోర్ని ఏడుస్తూ మీరు పడుకోకండి అన్నది అనుకోండి. వెంటనే భర్త ఏమంటాడు, నీకు పిచ్చి పట్టిందా, పడుకోవడానికి వెళ్తుంటే నువ్వేంటి ఏడుస్తున్నావు అంటాడు. ఎందుకు? నేను పడుకుంటున్నాను, ఇప్పుడు ఉదయానికి నేను లేస్తాను, ఉదయానికి లేచే నా కొరకు నువ్వేడవడం ఎందుకు అని భర్త అంటాడు. ప్రభువు కూడా ఏడుస్తున్నటువంటి స్త్రీలను చూసి నా కొరకు మీరు ఏడవలసిన అవసరం లేదమ్మా, ఎందుకంటే మూడో దినాన్ని ఖచ్చితంగా లేస్తాను. కానీ నేను మిమ్మల్ని చూస్తే నాకు కొంచెం అనుమానంగా ఉంది. ఏంటి అనుమానం అంటే, మిమ్మల్ని చూస్తే మీరు మరణిస్తే లేచేలాగా లేరు, కాబట్టి ముందు ఎవరి గురించి ఏడవండి, మీ గురించి ఏడవండి. తర్వాత ఎవరి గురించి అంటే మీ పిల్లల గురించి ఏడవండి, ఎందుకంటే మీరు అనుమానంగా ఉన్నారు, మీ పిల్లలు మరీ అనుమానంగా ఉన్నారు చనిపోతే లేస్తారు అనే విషయంలో. కాబట్టి మీ కోసం మీ పిల్లల కోసం ఏడవండి తప్ప నా కోసం మీరు ఏడవకండి అని ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు.